అవర్ కంట్రీ లెసన్లో మనం మౌంటైన్స్ వరకు నేర్చుకున్నాం కదా చిల్డ్రన్. ఓకే, సో మౌంటైన్స్, మన ఇండియాలో ఉన్నటువంటి మౌంటైన్స్ ఏమేంటో కూడా ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. సో నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ప్లాటూ. ప్లాటూ అంటే పీఠభూమి. ప్లాటూ మీన్స్ తెలుగులో పీఠభూమి. మన ఇండియాలో ఉన్నటువంటి పీఠభూములు ఏంటో చూడండి, ప్లాటూస్. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 9 యువర్ కోర్స్ బుక్. The Deccan Plateau is large, making up most of the southern part of the country. Deccan Plateau అనేది అన్నిటికంటే లార్జెస్ట్ ప్లాటూ అంట. Which one ma? Deccan Plateau is the largest plateau in our country. So it is like an inverted triangle in Satpura range. So western and eastern Ghats with boundaries on the 3 sides. సో మనకి ఈ డెక్కన్ ప్లాటూస్ ఎక్కడున్నాయి చూడండి, ఇండియా మ్యాప్ ఇది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని ఆల్రెడీ డైరెక్షన్స్ చెప్పుకున్నాం కదా చూడండి. సో మన ఇండియా మ్యాప్ అవుట్లైన్ రఫ్గా చూసుకున్నట్లయితే మనకి నార్త్ సైడ్ హిమాలయాస్, వెస్ట్ సైడ్ అరేబియన్ సీ అండ్ ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, సౌత్ సైడ్ ఇండియన్ ఓషియన్ ఉంటాయి. ఈ 3 సైడ్స్ మనకి వాటర్ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఈ ప్లాటూస్ అనేవి ఎక్కడ ఉంటాయి చూడండి. డెక్కన్ ప్లాటూ అనేది ఈ సైడ్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. డెక్కన్ ప్లాటూ పీఠభూములు. సో ఈ మనకి ఒక ట్రయాంగిల్ షేప్ లాగా ఉన్నాయంట. ట్రయాంగిల్ షేప్ మీన్స్ ట్రయాంగిల్గా ఏమేమి ఉన్నాయి, సత్పురా రేంజెస్, ఇక్కడ సత్పురా రేంజెస్లో సత్పురా పీఠభూములు, అలాగే వెస్టర్న్ ఘాట్స్, ఇటు వెస్టర్న్ ఇటు ఈస్టర్న్ ఘాట్స్. ఇట్లా ఉండేసరికి ఇటు సైడ్ సత్పురా, ఇటు సైడ్ వెస్టర్న్, ఇటు సైడ్ ఈస్టర్న్ ఘాట్స్ ఉండేసరికి ఇది ఒక ట్రయాంగిల్ షేప్ లాగా మనకి కనిపిస్తుంది. ఓకే, దీస్ ఆర్ ప్లాటూస్. సో 3 sides. కన్యాకుమారి ఈజ్ ఏ సౌతర్న్ ట్రిప్. కన్యాకుమారి అనేది మనకి ఇక్కడ వస్తుంది లాస్ట్లో, ఇక్కడ వి షేప్ కనిపిస్తుంది కదా మనకి డౌన్లో. సత్పురా కింద ఈ కన్యాకుమారి ఒక వి షేప్, అంటే ఇటు సైడ్ 2 sides వాటర్ ఉంది అండ్ డౌన్ సైడ్ మనకి ఈ కన్యాకుమారి అనేది కనిపిస్తుంది. కాబట్టి అది మనం కేప్ కెమెరూన్గా మనం చెప్పుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ మీకు ఎగ్జామ్లో కెమెరూన్స్ అనగానే వాడికి ఒక పిక్చర్ చూపించి ఒక 4 or 3 pictures చూపించి ఇది ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్ అని అడుగుతాడు. అప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా యూ షేప్, వి షేప్ కానీ ఉండి 2 వైప్స్ ల్యాండ్స్, 2 sides నుంచి వాటర్ వచ్చి ఇలా ఫ్లోయింగ్ అయ్యేటువంటి ఏరియాని మనం కెమెరూన్ అని చెప్పచ్చు. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ ప్లెయిన్స్. నెక్స్ట్ ల్యాండ్ ఫామ్ ఈస్ ప్లెయిన్స్. ప్లెయిన్స్ అనేవి మనకి ల్యాండ్ ఫామ్స్గా చెప్పచ్చు. సో ఇండియా గ్యాంస్టిక్ ప్లేస్, దిస్ ఈస్ ద మేజర్ ఫెర్టైల్ రీజియన్ ఆన్ ద సౌతర్న్ ఆఫ్ ద హిమాలయాస్. హిమాలయాస్ సౌత్ సైడ్ మనకి ఫార్మ్డ్ ఆఫ్ ద సాయిల్ డిపాజిట్ లెడ్ బై ద రివర్స్ ఇందూస్, గంగా, యమునా అండ్ బ్రహ్మపుత్ర. ఏ వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ హియర్. సో ప్లెయిన్స్ అంటే మనకి ఏ విధమైన హిల్స్ కానీ వాటర్ కానీ, అంటే కొండలు పర్వతాలు లాంటివి కాకుండా ప్లెయిన్గా ఉంటుంది, అంటే పంటలు పండడానికి వీలుగా ఫ్లాట్గా ఉన్నటువంటి ల్యాండ్ ఫామ్ని మనం ప్లెయిన్స్ అని చెప్తాం. ఓకే, సో ఈ ప్లెయిన్స్ అనేవి మన ఇండియాలో సౌతర్న్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్లెయిన్స్ రివర్ గంగా, బ్రహ్మపుత్ర, యమునా రివర్స్ ద్వారా ఈ క్రాప్స్ అనేవి మనకి క్రాప్స్ పండడానికి యూజ్ఫుల్గా ఉంటున్నాయి మన ఇండియాలో. ఓకే, నెక్స్ట్ కోస్టల్ ప్లెయిన్స్. కోస్టల్ ప్లెయిన్స్ అంటే తీర మైదానాలు. సో ప్లెయిన్స్ అంటే మైదానాలు, కోస్టల్ ప్లెయిన్స్ అంటే తీర మైదానాలు. ఏమేమి ఉన్నాయి చూడండి. ద నేరో స్ట్రిప్ ఆఫ్ ప్లెయిన్ దట్ లైన్ బిట్వీన్ ద ఈస్టర్న్ ఘాట్స్ అండ్ coast of Bay of Bengal is the eastern coastal plain. Western coastal plain is the strip of plain between the western Ghats and the coast of Arabian Sea. So Arabian Sea ఎటు సైడ్ ఉంది, వెస్ట్ సైడ్ ఉంది. బే ఆఫ్ బెంగాల్ ఈస్ట్ సైడ్ ఉంది. సో ఈ కోస్టల్ లైన్స్ అనేవి, సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి కోస్టల్ లైన్ అనమాట. కనిపిస్తుందా చిల్డ్రన్? సో మనకి ఈ వెస్ట్ సైడ్ నుంచి ఈ అరేబియన్ సముద్రం ఉంది కదా ఇక్కడ. సో ఈ వాటర్ ఈ సముద్రం ద్వారా ఉండేటువంటి ఈ ప్లేస్ని ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, గోవా, గుజరాత్, ఈ ప్లేసెస్ అంతా కూడా ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనకి వెస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్గా. ఇటు సైడ్ ఏముంది, ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ కదా. సో ఈస్ట్ సైడ్ వచ్చేటువంటి ఈ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ ప్లేసెస్ అంతా కూడా మనకి
ఈస్టర్న్ ఘాట్స్గా పిలుస్తారు, ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అని పిలుస్తారు. ఓకే చిల్డ్రన్, దీస్ ఆర్ ప్లెయిన్స్ అండ్ కోస్టల్ ప్లెయిన్స్. తీర మైదానాలు, అక్కడ క్రాప్స్ అనేవి పంటలు పండడానికి అనువుగా ఉన్నటువంటి ప్లేసెస్. ఓకే, ఇక్కడ నుంచి వచ్చేటువంటి రివర్స్ ఏంటి అని చెప్పుకున్నాం మనము, హిమాలయన్స్ ద్వారా ప్రొవైడింగ్ అయ్యేటువంటి రివర్స్ గంగా, యమున, బ్రహ్మపుత్ర నదుల ద్వారా ఈ క్రాప్స్ అనేవి మనకి ఇండియాలో హెల్ప్ అవుతున్నాయి. క్రాప్స్ పండడానికి ఈ రివర్స్ హెల్ప్ చేస్తున్నాయి అనమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ దీస్ రీజన్స్ ఆర్ ఏరబుల్ సూటబుల్ ఫర్ వైడ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్. చాలా రకాలైనటువంటి క్రాప్స్ పండడానికి ఇక్కడ హెల్ప్ అవుతుంది. బికాస్ ద రివర్స్ సచ్ యాజ్ మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరి. ఏవేవి నదులు యూజ్ అవుతున్నాయి రివర్స్? మహానది, కృష్ణ, గోదావరి అండ్ కావేరి. ఓకే, దీస్ రివర్స్ ఆర్ యూస్ఫుల్ టు డిఫరెంట్ వైడ్ క్రాప్స్. క్రాప్స్ అంటే పంటలు. నెక్స్ట్ ల్యాండ్ ఫామ్ డిజర్ట్. డిజర్ట్స్ అంటే తెలుసు కదా మనకి, అంత శాండీగా ఉంటుంది, అంత మొత్తం శాండీ రీజియన్ అనమాట. అంత ఇసుక ఉంటుంది అక్కడ. లెస్ రెయిన్ఫాల్, లిటిల్ బిట్ ఆఫ్ రెయిన్ఫాల్, అంతా కూడా వర్షం పడుతూ ఉంటుంది. వర్షాలు అనేవి చాలా రేర్గా పడతాయి. వర్షాలు లేకుండా వాటర్ అనేది తక్కువగా ఉండి వర్షాలు లేకుండా పంటలు పండడానికి చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నటువంటి ప్లేసెస్ మనం డిజర్ట్స్ అంటాం. శాండ్ ప్లేసెస్, శాండే ఉంటుంది ఎంత ఎక్కువ అక్కడ. ఓకే, సో దీస్ టైప్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ కాల్డ్ డిజర్ట్స్. ఓకే, యు నో ఆల్రెడీ అబౌట్ డిజర్ట్స్. నెక్స్ట్, సో మన ఇండియాలో చెప్పుకోదగినటువంటి డిజర్ట్ నేమ్ ఏంటి అంటే థార్ డిజర్ట్. వాట్ ఈస్ దట్? గ్రేట్ ఇండియన్ డిజర్ట్, థార్ డిజర్ట్. థార్ డిజర్ట్ అనేది మన ఇండియాలో చాలా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి డిజర్ట్. వాట్ ఈస్ దట్? థార్ డిజర్ట్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా ఇట్ ఈస్ వెరీ డ్రై. నార్త్ వెస్ట్ అంటే ఇటు సైడ్ వస్తుంది, అంటే ఇక్కడ మనకి ఏముంది, రాజస్థాన్, జైపూర్ అట్లా ఆ ప్లేసెస్లో మనకి డిజర్ట్ ఏరియాస్, ఎక్కువ వాటర్ అనేది లేకుండా డ్రై ప్లేస్గా ఉండేటువంటి ప్లేస్. నార్త్ అండ్ వెస్ట్ మన డైరెక్షన్స్ చెప్పుకున్నాం కదా. సో ఇటు సైడ్ అంటే మనకి ఇక్కడ వస్తుంది డిజర్ట్ ఏరియా ఎక్కువ. ఈ ప్లేసెస్లో డిజర్ట్ ఏరియా ఉంటుంది, ల్యాండ్ అంతా కూడా డ్రైగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అంతా కూడా శాండ్తో కవర్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ రివర్స్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ల్యాండ్ ఫామ్ వచ్చేసి మన కంట్రీలో రివర్స్. సో ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ రివర్స్. మీరు ఆల్రెడీ జీకే క్వశ్చన్లో నేర్చుకున్నారు, మన ఇండియాలో రివర్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి. సో ఇండియాని మనం ల్యాండ్ ఆఫ్ రివర్స్గా పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ ఆఫ్ రివర్స్. విచ్ కంట్రీ? అవర్ కంట్రీ ఇండియా. ఓకే, ల్యాండ్ ఆఫ్ రివర్స్ అని పిలుస్తారు మన కంట్రీని. సో ఐడెంటిఫై ద రివర్స్ ఫ్లోయింగ్ ఇన్ అవర్ కంట్రీ ఫ్రమ్ ద మ్యాప్ షోన్ హియర్. ఇక్కడ పేజ్ నెంబర్ 10లో మీకు ఇండియా మ్యాప్ ఇచ్చాడు. అక్కడ ఏమేమి రివర్స్ ఫ్లో అవుతున్నాయి అనేది కూడా మార్క్ చేశాడు. ఒక్కసారి మీరు బుక్ ఓపెన్ చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. హిమాలయస్ ఆర్ ద సోర్స్ ఆఫ్ మెనీ రివర్స్ సచ్ యాజ్ ద ఇందూస్, గంగా, యమున అండ్ బ్రహ్మపుత్ర. ఇండియాలో మనకి ఏ రివర్స్ ద్వారా మనకి పంటలు పండుతున్నాయి అంటే ఎక్కువ ఫేమస్ రివర్స్ ఏంటి అంటే గంగా, యమున, బ్రహ్మపుత్ర. మెయిన్ రివర్స్ ఇవి మన కంట్రీలో చెప్పుకోదగ్గ రివర్స్ ఏంటి అంటే గంగా, యమున, బ్రహ్మపుత్ర. ఈ రివర్స్ ద్వారానే మనం క్రాప్స్ మన ఇండియాలో పంటలు పండడానికి మెయిన్ రీజన్ అనమాట. సో దీస్ స్నో ఫెడ్ రివర్స్ ఆర్ పెరినియల్. ఇవి ఏంటంటే స్నో ఫెడ్ రివర్స్. ఎక్కడి నుంచి ఫ్లోయింగ్ అవుతాయి మనకి? హిమాలయస్ ఎక్కడ ఉన్నాయి? నార్త్ సైడ్ కదా. సో ఇక్కడ నుంచి మనకి రివర్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఇవి స్నో ఫెడ్ రేస్ అంటే మంచు కరగడం ద్వారా ఇవి ఫ్లో అవుతూ ఉంటాయి ఎప్పటికీ, సంవత్సరం మొత్తం. అంటే 1 year 2 years కాకుండా పెరినియల్, ఎక్కువ కొన్ని సంవత్సరాల వరకు అలా ప్రవహిస్తూనే ఉండేటువంటి రివర్స్ అనమాట. పెరినియల్ రివర్స్ హిమాలయాస్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతాయి రివర్స్. ద అదర్ మేజర్ రివర్స్, ఇంకా కొన్ని మనకి అదర్ రివర్స్ ఉన్నాయి మేజర్ రివర్స్. ఇంకా ఏంటో చూడండి, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి అండ్ పెన్నా. మహానది, గోదావరి, కృష్ణ, కావేరి అండ్ పెన్నా. పెన్నా అనేది ఎక్కడ ఉంది? కడప డిస్టిక్లోనే కదా ఉంది. ఎస్, కృష్ణ రివర్ అంటే మనకి కృష్ణా డిస్టిక్లోకి వస్తుంది. ఇవన్నీ ఎక్కడ? ఇవన్నీ సౌతర్న్ సైడ్ ఉండేటువంటి రివర్స్, సౌత్ సైడ్ ప్రవహించేవన్నమాట. సో కృష్ణ అంటే కృష్ణా డిస్టిక్ సంబంధించినటువంటి ఆ డిస్టిక్లో ప్రవహించే నది కృష్ణా నది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటాం కదా. సో అటు సైడ్ ప్రవహించేటువంటి నదులు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. గోదావరి అంటాం మెయిన్.
గోదావరి రివర్ నేమ్ అది. సో ఆ రివర్ నేమ్తో వచ్చినటువంటి నేమ్ కాబట్టి ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ గోదావరి అని పిలుస్తాము. కృష్ణ వచ్చేసి కృష్ణా డిస్టిక్ విజయవాడ దగ్గర ఉంది కదా. సో దట్ అక్కడ ఉన్నటువంటి నది పేరేంటి? కృష్ణ. విజయవాడ దగ్గర ఉన్న నది పేరేంటి? కృష్ణ. అండ్ నెక్స్ట్ కావేరి, పెన్నా వచ్చేసి కడప డిస్టిక్. మనకి ఈ ఏరియాలో ప్రవహించేటువంటి నది పేరేంటి అంటే పెన్నా రివర్. ఫ్లో ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్. ఈ రివర్స్ ఎటు నుంచి ఇటు ప్రవహిస్తున్నాయి? వెస్ట్ టు ఈస్ట్. ఇటు నుంచి యాక్చువల్గా ఇటు నుంచి ఇటు అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతున్నాయి ఎక్కువ. వెస్ట్ టు ఈస్ట్ ఇంటూ ద అరేబియన్ సీ. వెస్ట్ నుంచి ఈస్ట్ ప్రవహించి అరేబియన్ సీలోకి ప్రవహిస్తాయి. ఇలా ప్రవహించి ఇటు నుంచి ఇలా ప్రవహించి లాస్ట్కి నదులన్నీ ఎక్కడ కలుస్తాయి? అరేబియన్ మహాసముద్రంలో కలుస్తాయి కదా. సో ఈ రివర్స్ ఎక్కడ కలుస్తాయి? మనకి అరేబియన్ సీలో కలుస్తాయి. ఓకే ఓకే నెక్స్ట్ నర్మదా అండ్ తపతి రివర్స్ ఫ్లో ఇంటూ ది ఈస్ట్ టు వెస్ట్. నర్మదా అండ్ తపతి విచ్ రివర్స్ నాన్న? నర్మదా అండ్ తపతి రివర్స్ ఈస్ట్ టు వెస్ట్ ప్రవహించి ఎక్కడ కలుస్తాయి? ఈస్ట్ నుంచి వెస్ట్ కంటే ఎక్కడ కలుస్తాయి అప్పుడు? ఓకే సారీ మీకు ఇది చెప్పాను చూడండి. ఈస్ట్ నుంచి వెస్ట్కి ప్రవహించేటువంటి నదులు. సో వెస్ట్ నుంచి ఈస్ట్ కంటే ఇలా ప్రవహించి ఎటు కలుస్తాయి? బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. అలాగే ఈస్ట్ నుంచి వెస్ట్ ప్రవహించిన నదులు ఇటు నుంచి ఇటు ప్రవహించిన నదులు ఎక్కడ కలవాలి? ఇటు సైడ్ ఏముంది? అరేబియన్ రివర్ కదా. కాబట్టి అరేబియన్ నదిలో అరేబియన్ సముద్రంలో కలుస్తాయి. సారీ నదులు కాదు, సముద్రంలో కలుస్తాయి. మనకి ఇక్కడ ఏముంది? అరేబియన్ సీ. గ్లోబ్లో మన బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఇదంతా కూడా అరేబియన్ సీ. ఇక్కడ ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్. కాబట్టి రివర్స్కి వచ్చేసరికి ఈస్ట్ నుంచి వెస్ట్, హిమాలయాస్లో స్టార్ట్ అయినటువంటి రివర్స్ ఈస్ట్ నుంచి వెస్ట్కి ప్రవహించి అరేబియన్ సీ, గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ టు వెస్ట్ ప్రవహించే నదులు అరేబియన్ సీలో కలుస్తాయి. అండ్ వెస్ట్ టు ఈస్ట్ ప్రవహించే నదులు బే ఆఫ్ బెంగాల్లో నర్మదా అండ్ తపతి రివర్స్ ఈ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నాయి. ప్రవహించి అలా కొన్ని స్టేట్స్లో అలా ఫ్లో అవుతూ బే ఆఫ్ బెంగాల్లో ఎండ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే ద గ్యాంగెస్ ఈజ్ ద లాంగర్ రివర్. అన్నిటికంటే పొడవైన నది ఏంటంటే గంగా నది. ఓకే నెక్స్ట్ వాటర్ ఫాల్. మీకు తెలుసు వాటర్ ఫాల్ అంటే ఏంటో? హిల్స్ నుంచి పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా, ఆనందంగా, హ్యాపీగా ఒక టూర్ లాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాటర్ ఫాల్స్ని. సో వాటర్ ఫాల్స్ గురించి మీకు చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ ఫేమస్ వాటర్ ఫాల్స్ ఇచ్చాడు. ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ వాటర్ ఫాల్స్ ఏంటి? దుష్సాగర్, గాగ్, తల్కోనా, చిత్రకూట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫేమస్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. తల్కోనా తెలుసు కదా, మన కడప స్టేట్లో ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్ మన ఇండియాలోనే ఫేమస్. అంటే మీరు చాలామంది వెళ్ళే ఉంటారు తల్కోనా వాటర్ ఫాల్కి. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద famous landform of our country. Okay, next lakes. Okay, sarasu. Lake ante sarasu. So Samba, Chilka, Pulkat and Kolleru river lakes are famous of in our country. ఈ కొన్ని నదుల పేర్లు ఇచ్చాడు, అవి మన ఇండియాలో ఫేమస్. లేక్స్ అంటే సరస్సులు. కొల్లేరు అనేది మంచినీటి సరస్సు, తాగడానికి పనికొచ్చేటువంటి వాటర్ అన్నమాట. ఓకే నెక్స్ట్ డెల్టాస్. నెక్స్ట్ వన్ డెల్టాస్. వాటర్ లేక్స్ ఓవర్ వాటర్ ఫాల్ ఓవర్ డెల్టాస్. డెల్టాస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వాటర్ డ్రాప్స్ లేక నేల మీద పడింది అనుకోండి, వాటర్ ఏమవుతుంది? జస్ట్ ఇలా మూవ్ అయ్యి కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయి మళ్ళీ ఇలా కలిసి మధ్యలో ఒక ప్లేస్ అనేది ఇలా ఉండిపోతుంది. అంటే ఏంటి? చుట్టూ వాటర్ ఉండి మళ్ళీ ఫ్లో అవుతుంది, మళ్ళీ చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ల్యాండ్ ఉండేటువంటి ఈ ప్లేసెస్ మనం డెల్టాస్ అంటాం. అంటే ఇలా ఉంటాయి, ఈ టైప్లో ఇలా ఉంటాయి డెల్టాస్. ఇలానే ఉండొచ్చు. ఇట్లాంటి ప్లేసెస్ని మనం డెల్టాస్ అంటాం. వాటర్ ఉంటుంది, మళ్ళీ ఆ ఫ్లో అయిన వాటర్ మళ్ళీ ఇంకొక చోట మళ్ళీ పాయలుగా విడిపోతుంది. అంటే ఏంటంటే వాటర్ ఒకేసారి ఇలా ఫ్లో అవ్వదు కదా, అలా పాయలుగా విడిపోయి మళ్ళీ కలుస్తుంది, మళ్ళీ విడిపోతుంది, మళ్ళీ కలుస్తుంది. ఈ టైప్ ఆఫ్ వాటర్ ల్యాండ్ ఫామ్స్ మనం డెల్టాస్ అంటాం. ఓకే అర్థమైందా? డెల్టాస్ అంటే అలా నీరు ప్రవహిస్తూ రెండుగా విడిపోయి మళ్ళీ కలుస్తుంది, మళ్ళీ అలా విడిపోతుంది, మళ్ళీ కలుస్తాయి. అట్లాంటి ప్లేసెస్, ల్యాండ్ ప్లేసెస్ని మనం డెల్టాస్ అంటాం. ఓకే
అర్థమైందా డెల్టాస్ అంటే? నెక్స్ట్ పెనిన్సులార్. పెనిన్సులార్ అంటే ఏంటి చూడండి, సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ పెనిన్సులార్. మీకు డెల్టాస్లో సుందర్బన్స్ ఈజ్ ద లార్జెస్ట్ డెల్టా ఇచ్చాడు చూడండి. మీకు కోర్స్ బుక్లో ఫేమస్ డెల్టా నేమ్ ఏమి ఇచ్చాడంటే సుందర్బన్ డెల్టాస్. సుందర్బన్ డెల్టాస్ ఇస్ ద లార్జెస్ట్ డెల్టా, అన్నిటికంటే పెద్ద డెల్టాస్ అనమాట. అంటే ఏంటంటే ఎక్కువ ల్యాండ్ ఎక్కువ ఉండి చుట్టూ వాటర్ ఉండేటువంటి ప్లేస్ డెల్టా అంటాం. సో మనకి అన్నిటికన్నా లార్జెస్ట్ డెల్టా ఏంటి మన కంట్రీలో అంటే సుందర్బన్ డెల్టాస్. మీకు ఎగ్జామ్లో అడుగుతున్నప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోండి, లేదంటే ఒక చోట రాసి పెట్టుకోండి. సుందర్బన్ డెల్టాస్ ఈజ్ ద లార్జెస్ట్ డెల్టాస్ ఇన్ అవర్ కంట్రీ. మొత్తం వరల్డ్ మొత్తానికి లార్జెస్ట్ అనమాట అవి. ఓకే, సో ఇట్ ఈస్ లొకేటెడ్ ద మౌత్ ఆఫ్ రివర్స్ గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఎక్కడ అంటే మనకి రివర్స్ స్టార్ట్ అయ్యేటువంటి ప్లేస్ని మనం మౌత్ అంటాం. రివర్ ఒక చోట ప్రవహిస్తుంది, స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్టార్ట్ అయినటువంటి ప్లేస్ని మనం మౌత్ అంటాం, రివర్ యొక్క మౌత్. ఇప్పుడు మనకి వాటర్ ఇలా పడిందంటే స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో రివర్ యొక్క స్టార్టింగ్ ప్లేస్ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో దాన్ని మనం మౌత్ అంటాం. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద మౌత్ ఆఫ్ రివర్స్ గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఎక్కడ డెల్టాస్, ఈ డెల్టాస్ ఎక్కడ ఫామ్ అయ్యాయి అంటే గంగా బ్రహ్మపుత్ర స్టార్ట్ అయినటువంటి ప్లేసెస్లో ఎక్కువ మనకి డెల్టాస్ అనేవి ఏర్పడ్డాయి అంటున్నాడు. ఓకే, సిమిలర్లీ ఫెర్టైల్ డెల్టాస్ ఆర్ ఫార్మ్డ్ బై గోదావరి అండ్ కృష్ణా రివర్స్. ఎక్కువగా మనకి డెల్టాస్ ఎక్కువ ఫామ్ అయిన కృష్ణా గోదావరి నదుల ద్వారా, నదులు ఎక్కువ డెల్టాస్ ఫార్మేషన్ జరుగుతుంది అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ పెనిన్సులార్. పెనిన్సులార్ గురించి చూడండి. సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ పెనిన్సులార్ ఈ సరౌండెడ్ బై ద వాటర్ ఇన్ 3 sides. పెనిన్సులార్ అంటే ఏంటి తెలుసా మీకు? డెల్టాస్ అంటే 3 sides వాటర్ ఉంటుంది అని చెప్పుకున్నాం. వాటర్ ఫ్లో అవుతూ అలా విడిపోయి మళ్ళీ కలుస్తుంది, అది డెల్టా అయింది. అది పెనిన్సులార్ అయితే ఏమంటే చుట్టూ అంటే 3 sides వాటర్ ఉండి 1 side ల్యాండ్ ఉండేటువంటి ప్లేస్ని మనం పెనిన్సులార్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇండియా మ్యాప్లో డౌన్ సౌత్ సైడ్ చూడండి, ఇక్కడ వి షేప్ ఉంది కదా. వి షేప్ ఉంది అంటే ఇటు సైడ్ వాటర్ ఉంది, ఇటు సైడ్ వాటర్ ఉంది, డౌన్ వాటర్ ఉంది. పైన నార్త్ సైడ్ మాత్రం మనకి ల్యాండ్ కలిగి ఉంది. ఈ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ మనం పెనిన్సులార్ అంటాం. అర్థమైందా? పెనిన్సులార్ అంటే 3 sides వాటర్ ఉంటుంది, 1 side ల్యాండ్ ఉండేటువంటి ప్లేస్ని మనం పెనిన్సులార్ అంటాం. సో మన కంట్రీ ఇండియా కూడా వన్ ఆఫ్ ద పెనిన్సులారే కదా, పెనిన్సులార్ షేప్లోనే ఉంది కదా మన ఇండియా. సో అవర్ కంట్రీ ఈజ్ అవర్ పెనిన్సులార్ ల్యాండ్ ఫామ్, వన్ టైప్ ఆఫ్ పెనిన్సులార్ ల్యాండ్ ఫామ్ అని చెప్పచ్చు. ఎస్ ఆర్ నో? చూడండి, అరేబియన్ సీ ఉంది ఒక సైడ్, ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంది, డౌన్ ఇండియన్ ఓషియన్ ఉంది. ఇటు సైడ్ వాటర్ ఉంది, ఇటు సైడ్ వాటర్ ఉంది, కింద సైడ్ వాటర్ ఉంది, పైన మాత్రం ల్యాండ్ ఉంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ వాటర్, ఇటు నుంచి వాటర్, ఇటు నుంచి వాటర్, పైన మాత్రమే ల్యాండ్ ఉంది. అవునా చిల్డ్రన్? సో ఈ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ ఉంటే అది పెనిన్సులార్. వాట్ ఈస్ దట్? పెనిన్సులార్. ఓకే, ఎస్. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ఐలాండ్స్ ఇచ్చారు చూడండి. మీకు డెల్టాస్కి, పెనిన్సులార్కి, నెక్స్ట్ ల్యాండ్ ఫామ్స్, డెల్టాస్, పెనిన్సులార్ అండ్ వీటికి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి జాగ్రత్తగా వినాలి వినేటప్పుడు. ఒకవేళ విన్నా కూడా వినేటప్పుడు గుర్తుంటుంది, తర్వాత మళ్ళీ మర్చిపోతారు. కాబట్టి ఒక చోట మీరు రాసుకోవడం మంచిది, తర్వాత మళ్ళీ గుర్తుండదు. ఓకే చిల్డ్రన్? ఐలాండ్స్ చూడండి. ఐలాండ్స్ అనేవి ఎలా అంటే ఇవి కూడా సేమ్ డెల్టాస్ లాగే ఉంటాయి. కాకపోతే అదంతా ఒక ప్లేస్ మొత్తం కూడా ఒక పెద్ద విలేజ్ కానీ ఒక కంట్రీ కానీ ఫార్మేషన్ జరిగిపోతుంది. డెల్టాస్ అనుకోండి మనకి కొన్ని ప్లేసెస్లో ఇట్లా ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ ఐలాండ్స్ అంటే ఏంటంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ల్యాండ్ ఉన్నటువంటి ఈ ప్లేసెస్ని ఐలాండ్స్ అంటాం. సో మన ఇండియాలో లక్షద్వీప్స్ ఇక్కడ ఉన్నాయి, ఇటు సైడ్ ఉంటాయి. లక్షద్వీప్ మనకి మ్యాప్లో ఇచ్చారు చూసారా? లక్షద్వీప్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. లక్షద్వీప్ పేజ్ నెంబర్ 12లో ఇక్కడ మనకి లక్షద్వీప్ అని చెప్పేసి కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇదంతా వాటర్ అనుకున్నాం కదా, ఇదంతా సముద్రం, అందులో మధ్యలో ఇదంతా చిన్న చిన్న డాట్స్ ఇచ్చాడు. ఆ డాట్స్ ఏంటి అంటే ల్యాండ్స్ అనమాట. అంటే చిన్న అక్కడ ఉండడానికి వీలుగా ఉండేటువంటి ప్లేస్ కొంచెం అనువుగా ఉంటుంది, కానీ చుట్టూ వాటర్ ఉంటుంది. ఇట్లాంటి ప్లేసెస్ని మనం ఐలాండ్స్ అంటాం.
సో లక్షద్వీప్ అని చూస్తారా. సో లక్షద్వీప్ ఆర్ ఆల్సో ఐలాండ్స్ లొకేటెడ్ ఇన్ ద అరేబియన్ సీలో ఉన్నటువంటి లక్షద్వీప్ అనేవి మనం ఐలాండ్స్గా చెప్పుకోవచ్చు. సో అర్థమైంది ఐలాండ్స్ అంటే ఏంటో. చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో ల్యాండ్ ఉండేటువంటి ప్లేస్ని ఐలాండ్స్ అంటారు. మన ఇండియాకి ఫేమస్ ఎక్కువ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే లక్షద్వీప్ అనేటువంటి ఐలాండ్స్ కలిగి ఉంది మన ఇండియా. ఓకే, నెక్స్ట్ కోస్ట్ ఇట్ ఇస్ దట్ కోస్ట్ అంటే ఏంటంటే సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్. సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, ఇటు సైడే కదా, అరేబియన్ సీకి దగ్గరగా ఉన్నటువంటి ఈ స్టేట్స్, అలాగే బే ఆఫ్ బెంగాల్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ స్టేట్స్ మనం కోస్టల్ ప్లేసెస్ అంటాం. అర్థమైందా. గోవా ఇటు సైడ్ ఏమేమి ఉంది, మనకి గోవా ఉంది, ఇటు సైడ్ మనకి కాకినాడ, యానాం, పుదుచ్చేరి, పాండిచ్చేరి, ఈ స్టేట్స్ అన్నీ కూడా కోస్టల్ ఏరియాస్ అంటే సముద్ర తీర ప్రాంతాలు. ఓకే, సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్లేసెస్ని కోస్టల్ ప్లేసెస్ అంటాం. ఓకే చిల్డ్రన్. సో ఇండియా ఈజ్ ఎ లాంగ్ కోస్టల్ లైన్ బికాస్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ. ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ ఆర్ ద కోస్టల్ ఆఫ్ ఇండియా. మన ఇండియాని మనం లాంగెస్ట్ కోస్టల్ ఏరియా అని చెప్పచ్చు. ఎందుకు చెప్పచ్చు, ఇటు సైడ్ అరేబియన్ సీ ఉంది, ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇటు నుంచి మనకి ఇలా ప్రవహిస్తున్నది. ఇక్కడ నుంచి గుజరాత్ నుంచి కన్యాకుమారి వరకు మనకి ఇదంతా కోస్టల్ ప్లేస్ అని చెప్పచ్చు కదా. కాబట్టి ఇండియా ఈజ్ ఏ లాంగెస్ట్ కోస్టల్ ప్లేస్. ఓకే, అండర్స్టాండ్ చిల్డ్రన్. నెక్స్ట్ ఓపెన్ పేజ్ నెంబర్ 12. ఓకే చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ కోర్స్ బుక్ పేజ్ నెంబర్ 12. పేజ్ నెంబర్ 12లో మనకి ఇండియా మ్యాప్ ఇచ్చాడు. అందులో మనకి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇచ్చాడు. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ మీరు ఆల్రెడీ చాలాసార్లు నేర్చుకున్నారు, మర్చిపోతున్నారు, మళ్ళీ నేర్చుకుంటున్నారు, మళ్ళీ మర్చిపోతున్నారు. కాబట్టి మనకి మీరు ఆల్రెడీ 4th క్లాస్కి వచ్చారు. మీరు ఈ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో పేజ్ నెంబర్ 12లో మనకి ఇండియా మ్యాప్ అండ్ స్టేట్స్ ఏమేమి స్టేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి క్యాపిటల్స్ అనేవి కూడా ఇక్కడ నీట్గా ఇచ్చాడు. మీరు నేర్చుకోవాల్సిందే, ఎగ్జామ్లో వస్తాయి, మీరు నేర్చుకోండి. ఓకే, సో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి, దేర్ ఆర్ 28 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటోరీస్. సో న్యూ ఢిల్లీ ఈజ్ అవర్ క్యాపిటల్. ఇండియాకి క్యాపిటల్ ఏంటి, మన కంట్రీ క్యాపిటల్ ఏంటి, ఎస్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ. ఢిల్లీ ఈజ్ అవర్ capital of our country. New Delhi is a capital of our country. ఇంకా ఈ స్టేట్స్ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్, హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా. ఇంకా ఏమి ఇచ్చాడు, ఉత్తరప్రదేశ్, లక్నో, బీహార్, పాట్నా, సిక్కిం, గాంచాక్. ఇవన్నీ కూడా మీరు ఇందులో ఇచ్చినటువంటి ఈ సర్కిల్ లాగా వచ్చిందంతా కూడా క్యాపిటల్. సిటీకి క్యాపిటల్, స్టేట్కి క్యాపిటల్ అనమాట. ఓకే, యూనియన్ టెరిటోరీస్ అన్నారు చూడండి. అంటే ఏంటి యూనియన్ టెరిటోరీస్ అంటే, ఇక్కడ ఇచ్చారు చూసారా, కొన్ని మనకి వాటంతటా అవే స్వతంత్రంగా గవర్నమెంట్ అనేది సపరేట్గా ఉంటుంది. కొన్ని అట్లాంటి యూనియన్ టెరిటోరీస్ ఉన్నాయి, 7 ఉన్నాయి. ఇక్కడ ఇచ్చారు చూసారు మార్కింగ్. ఇవన్నీ కూడా లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, ఇవన్నీ కూడా యూనియన్ టెరిటోరీస్ అన్నమాట. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ యూనియన్ టెరిటోరీస్. సో ఐడెంటిఫై యువర్ స్టేట్ ఇన్ దిస్ మ్యాప్. సో ఈ ఇండియా మ్యాప్లో మన స్టేట్ ఎక్కడ ఉంది, కెన్ యూ ఐడెంటిఫై దట్? మనదే స్టేటు ఏపీ కదా. ఏపీలో ఎక్కడున్నాం? సో సౌత్ సైడ్, ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. సో ఎక్కడున్నాం? ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది చూసారా. సో దిస్ ఈజ్ అవర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి స్టేట్ ఇప్పుడు క్యాపిటల్ ఏంటి? అమరావతి. ఓకే, తెలంగాణ స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్. సో మనం ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మన డిస్టిక్ ఏంటి, ఇప్పుడుండే డిస్టిక్ కడప డిస్టిక్. ఓకేనా, అట్లా ఐడెంటిఫై చేయాలి. ఓకే చిల్డ్రన్, లర్న్ దట్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ప్రాపర్లీ. నెక్స్ట్ ఓపెన్ పేజ్ నెంబర్ 13లో మీకు ఓన్గా థింక్ చేయమని ఇచ్చినారు చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పేస్ షిప్ అండ్ డిజర్ట్? చూసారా, స్పేస్ షిప్కి డిజర్ట్కి డిఫరెన్స్ ఏంటి? స్పేస్ షిప్లో ఎలా ఉంటుంది, డిజర్ట్లో ఎలా ఉంటుంది? స్పేస్ షిప్కి వెళ్ళామనుకోండి
ఎలా ఉంటుంది అక్కడ అక్కడ వాతావరణం డిజర్ట్లో ఉన్నట్టు ఉంటుందా, డిజర్ట్లో ఉన్నట్టు స్పేస్ షిప్లో ఉంటుందా? చూసారా ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఎస్. సో షిప్ ఆఫ్ ద డిజర్ట్ అని దేన్ని అంటాం? వాట్ ఈస్ ద షిప్ ఆఫ్ డిజర్ట్? విచ్ యానిమల్? క్యామెల్. క్యామెల్ ఈజ్ ద షిప్ ఆఫ్ ద డిజర్ట్. యూ లోన్ ఆల్రెడీ ఇన్ జీకే క్వశ్చన్స్. ఓకే. సో డిజర్ట్లో కన్వీనియంట్గా నడవగలిగేటువంటి యానిమల్ అది. ఆ ఇసుకలో మాత్రమే అది నడవగలిగేటువంటి యానిమల్. అది దాన్ని షిప్ ఆఫ్ డిజర్ట్ అని పిలుస్తాం క్యామెల్ని. ఓకే చిల్డ్రన్. సో హ్యావ్ యూ అబ్జర్వ్ ద వాటర్ ఇన్ దిస్ పిక్చర్? వాట్ ఈస్ ద ఏరియా ఇన్ దిస్ కాల్డ్ ద డిజర్ట్ కాల్డ్? ఈ టైప్ ఆఫ్ డిజర్ట్ని ఏమంటారో తెలుసా అని అడుగుతున్నాడు. చూడండి. వై డూ వీ కాల్ ద హ్యూజ్ మౌంటైన్స్ ఇన్ ద నార్త్ ఇన్ హిమాలయాస్? హిమాలయాస్ అనేవి నార్త్ సైడ్ మాత్రమే ఎందుకు ఉన్నాయి? ఎప్పుడన్నా మీరు థింక్ చేశారా? నేమ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. అన్నిటికన్నా పీక్లో ఉన్నటువంటి మౌంటైన్ ఏంటి తెలుసా? మౌంట్ ఎవరెస్ట్. అంతే కదా, ఎవరెస్ట్ శిఖరం హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. హిమాలయాస్లో మనకి నేమ్ ద హైయెస్ట్ పీక్ ఇచ్చాడు. సో క్రోర్స్ ఆఫ్ పీపుల్ విజిట్ అండ్ టేక్ హోల్ డిప్ ఇన్ ద డ్యూరింగ్ కుంభమేళా అండ్ పుష్కరమ్స్. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు. సో అక్కడ అంతా కూడా స్నానాలు చేస్తున్నారు నదిలో. ఏమై ఉంటుందంటే కుంభమేళా అండ్ పుష్కరామ్స్. 12 ఇయర్స్కి ఒకసారి వచ్చేటువంటి ఈ ఫెస్టివల్ మనం పుష్కరాస్ అంటాం. సో ఆ టైంలో అందరూ కూడా నదిలో స్నానాలు చేస్తూ ఉంటారు. అది వన్ టైప్ ఆఫ్ ఫెస్టివల్. ఓకే. సో ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ ఆన్ దీస్ ఈవెంట్స్ బై కన్సిడరింగ్ ద రిలీజియస్, ఎన్విరాన్మెంటల్, ఎకనామికల్, హెల్త్ అండ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్స్. సో మనకి ఎప్పుడు కూడా మన ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా, ఎకనామికల్ తగ్గట్టుగా, హెల్త్కి తగ్గట్టుగా మనం మన కంట్రీని యాక్సెప్ట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ ద అవర్ లెసన్.